చంపేశాడు. రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు స్టెఫెన్ చనిపోయిన తర్వాత ఈ స్టెఫెన్ చనిపోయే విషయంలో ఒక్కొక్క మాట చూపించేస్తాం. ఈ స్టెఫెన్ చనిపోవడానికి వాళ్ళందరూ రాళ్ళతో కొడుతున్నప్పుడు వాళ్ళ యొక్క వస్త్రాలు, ఒక వ్యక్తి వస్త్రాలు తీసుకొచ్చి ఒక వ్యక్తి అక్కడ నిల్చుంటే ఆ వ్యక్తి దగ్గర పెడతారు. అక్కడ నేను చెప్పాను కదా 6వ అధ్యాయం 7వ అధ్యాయం అని చెప్పాను కదా, 7వ అధ్యాయంలో చివరి మాట ఏమని ఉంటుందంటే చావులకు సంబంధించిన రాబడింది, కానీ అది కరెక్ట్గా ఆయన పూర్తిగా ఓకే అన్నట్టుగా ఏం కాదు దానికి. అయితే సమ్మతించిన కనబడుతుంది అనమాట. ఎందుకంటే అది పూర్తిగా కాదు, కానీ ఆ సమయానికి అలాగా తను ఉండిపోయినాడు అనమాట. అయితే ఈ విషయాలు ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ దేవుని బిడ్డలు చంపబడటము, దేవుని బిడ్డలు కొట్టబడటము, దేవుని బిడ్డలు హింసింపబడటం ఇదంతటికీ కారణం మీద తెలుసా? నాకెందుకులే అనుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోకుండా ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? పూర్తిగా సత్యాన్ని తెలియజేయాలనుకున్నారు కదా. ఇప్పుడు స్టెఫెన్ గారిని అలా కొట్టాలని హింసించాలని చేస్తూ ఉంటే స్టెఫెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడని చెప్పాను. అంత స్టోరీ అవసరమా? నాకెందుకని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా, కానీ అలా కాదు. వాళ్ళకి యేసయ్య ఎవరో తెలియజెప్పాలి. యేసయ్య ఎలా తన బిడ్డలను ప్రేమిస్తున్నాడో, ఎలా విడిపిస్తున్నాడో, ఎలాంటి కార్యాలు జరిగించాడో ఇవన్నీ చెప్పాలని చెప్పేసి అందుకోసమయ్యే ఇదంతా కూడా స్టెఫెన్ గారు ఏం చేస్తారు? వివరిస్తారు. అలాగనే ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మన కోసం భూమి మీదకి ఆయన ఎప్పుడో వచ్చాడు. గుర్తుపెట్టుకోండి బాయ్స్, లాస్ట్గా చూడండి అన్న, యేసయ్య మన కోసము ఆయన ఎప్పుడో వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. వచ్చి ఆయన మన కోసము ఈ భూమి మీద మనలాగా మనిషిలాగా తిరిగాడు, మనలాగే మనిషిలాగా సంచరిస్తాము. ఇంకా మనమైతే ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాము? బైక్ మీద వెళ్తున్నాము, లేదా కారులో వెళ్తున్నాము, బస్సుల్లో, ట్రైన్లో, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్తున్నాం కదా సైకిళ్ళ మీద. కానీ యేసయ్య కాలినడకనే ఆయా ప్రాంతాలు తిరిగి యేసయ్య అనేకులకి ఆయన ప్రేమను పంచుతూ వచ్చినాడు, అనేకులను స్వస్థపరిచినాడు, అనేకుల్ని రోగాలను గాయాలను కట్టాడు, ఆకలి వారికి ఆకలి దప్పులను తీర్చున్నాడు. ఇలాగ చేసినటువంటి ఆ యేసయ్యగా అంగీకరించలేదు. చాలా మంది అంగీకరించలేదు. వారందరూ ఏం చేశారంట? సిలువ వేశారు. చాలా మంది యూదులు తర్వాత చంపినారు కదా. అయితే మనము ఆ యొక్క దేవుని ఏం చేయాలా తెలుసుకోవాలి. యేసు ప్రభు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కోసమే ఆయన సిలువలో రక్తం కార్చాడు. మన పాపాల కోసం ఆయన రక్తం కార్చడంతో ముగించబడలా. రక్తం అంతా పోతే ఏమవుతుంది? రక్తం అంతా వెళ్ళిపోతే మన దేహంలో రక్తం అంతా, రక్తము ప్రాణానికి ఆధారం కదా, ప్రాణం పోతుంది. అయితే యేసే ప్రాణాన్ని మన కోసం ఏం చేశాడు? అటువంటి దేవుని మనం ఏం చేయాలి? నాకు వద్దయ్యా, నాకు వద్దు, నేను నా ఎంజాయ్ నేను చేస్తాను, తిరుగుతూ ఉంటాను, ఈ పాపలను ఉంటాను, ఈ దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, వాళ్ళను కొడుతూ, నా ఇష్టానుసారంగా నేను సినిమాలు చూస్తాం, కూతురు తిట్టుకోవటం, నేను ఎట్లనో నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటారు ఎవరైనా? లేదా అలా చేశారే అనుకో, నిత్య నరకం తప్పు, ఆరని అగ్నిగుండం ఉంది. ఆ నరక బాధ మనం భరించకూడదని యేసయ్య ఆ శిలువలో శిక్ష అంతా భరించి మనకు విమోచన ఇచ్చాడు, గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. అయితే రక్షణ ఉచితంగానే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఉచితంగానే ఆయన రక్షణ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నేను ఎంత విశ్వాసం ఇస్తున్నాను. ఏమని? నువ్వు నా గురించి లోకానికి వచ్చేవని, నా కొరకే నాకు చనిపోయేవని, నా కోసమే నీ రక్తమంతా కార్చేవని నేను నమ్ముతున్నాను, నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరించు అని చెప్పేసి యేసయ్యను ఏం చేయాలా? మనము అలాగ ఒప్పుకోవాలా, అలాగ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. సరే నాన్న, మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి